చైనా వాడి ఏడుపు. అయ్యా మోదీ గారు, మీరు చెప్పిందల్లా మేము చేసాం కదండి. బ్రిక్స్లో మీరు ఎవరిని తీసుకోవాలి అన్నారో వాళ్ళనే తీసుకున్నాము. అలాగే లడాక్ నుంచి వెనక్కి వెళ్ళిపోండి అన్నారు, మేము డిసెంగేజ్ అయిపోయాము. సో డెప్సాంగ్ వ్యాలీ అనండి, హాట్ స్ప్రింగ్స్, ఇక్కడెక్కడా కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అక్కడ కనిపించడం లేదు. మరి ఇప్పుడైనా మాతో స్నేహపూర్వకంగా ఉండండి, మా ఇన్వెస్ట్మెంట్స్ మీరు భారత్లోకి అనుమతించండి. అంటే 2020 నుంచి కూడా మనమేంటి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఎన్నో ఆంక్షలు, ముఖ్యంగా చైనా మీద. అంటే మీరు ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడానికి ఉండదండి. చైనా నుంచి ఒక పెట్టుబడి రావాలి అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ వద్ద పర్మిషన్ తీసుకోవాలి. అంతకుముందు అలా లేదు. అంటే చైనా వాడు ఎలా భావించాడంటే, ఈసారి ఎలాగో ఈ నరేంద్ర మోదీ ఓడిపోతారు, మీకు ఇండియా అనబడే గ్రూపే మీకు భారత్ యొక్క పరిపాలకులుగా ఉంటారు, కాబట్టి ఎప్పటిలాగే వీళ్ళకి మనం లంచాలు ఇచ్చేసి ఆ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి డబ్బులు పడేసి మన ఇష్టానుసారం ఈ దేశాన్ని దోచుకోవచ్చు, వీళ్ళు ఎవరూ కూడా అడగరు, వీళ్ళందరూ కూడా ఇక్కడ దోపిడీ చేయడానికే కదా ఉన్నారు, సరిపోతుంది అని చెప్పి చైనా వాడు అనుకున్నాడు. కానీ ఏమైంది, మళ్ళీ మోదీ ఈ రావడం ఇప్పుడు చైనా వాడికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. కాబట్టి ఏంటి, కాళ్ల బేరానికి వస్తున్నాడు. మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామండి, మమ్మల్ని ఆపకండి అంటే దగ్గర 120 యాప్ల పైన మనం బ్యాన్ అనేది విధించామండి. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇప్పుడు మామూలుగా మీరు మార్కెట్లోకి వెళ్ళారు అనుకోండి, ఒక కంప్యూటర్ కొనాలి అంటే మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. అలాగే మీరు ల్యాప్టాప్లు అనండి, హార్డ్ డిస్కులు, మీకు ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇవన్నీ కూడా చైనా ప్రోడక్ట్సే ఉంటాయి. మరి వీడికి ఏంటి ప్రాబ్లం? మనము ఎక్కడ వీళ్ళ మీద ఆంక్షలు విధించాము అంటే, చూడండి, ఈవీ బైక్స్, మీకు చైనా బైక్స్ కనిపించవు. అలాగే ఈవీ కార్లు, చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి, BYD అంటారు, మీకు కనిపించదు ఇండియాలో, రేర్గా అక్కడక్కడ కొన్ని కార్లు కనిపిస్తాయి. అలాగే బస్సులు, ఇప్పుడు చూడండి ఎయిర్పోర్ట్ బస్సులు అంటారు, ఈ మెగా ఇంజనీరింగ్ అనబడే సంస్థ, వీళ్ళు చైనాతో కలిసి మొదలుపెట్టిన జాయింట్ వెంచర్, ఎక్కువ బస్సులు కనిపించవు. అంటే మనము పెట్టే కండిషన్స్, మనము వాళ్ళ మీద విధించిన ఆంక్షలు చైనా వాడు తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే సొంత దేశంలో ఒక విపరీతమైన ఎకనామిక్ క్రైసిస్ అండి, మీకు ఇన్ఫ్లేషన్ కాదు డిఫ్లేషన్, సొంత ప్రజలే చైనా ప్రోడక్ట్లు కొనడం లేదు. అలాగే వీడు గమనించిన విషయం ఏంటంటే, 2020లో ఏముందిలే, ఆఫ్టర్ ఆల్ భారత్ కదా అనుకున్నాడు. కానీ మన దెబ్బ ఎలా తగిలింది అంటే, ప్రపంచ దేశాలంతా కూడా చైనాను తెలుగు సినిమాలో వచ్చే విలన్ లాగా, అసలు వీడు ఎందుకు విలన్, వీడు ఎందుకు చెడ్డవాడు, ఎందువల్ల వీడు చెడ్డవాడయ్యాడు, నోబడీ బాదర్స్, వాడు విలన్ కాబట్టి ఇలాగే ప్రవర్తిస్తాడని చూపిస్తారు. ఆ టైప్లో చైనా వాడు నేను ఎందుకు ఇలా విలన్ అయ్యాను తెలియదు. అమెరికా అనండి, యూరోప్ యూనియన్, ఆఫ్రికా దేశాలు, వీళ్ళందరూ చైనా పేరు చెప్తేనే భయపడ్డ, బాబోయ్ వాడిని మాత్రం రానివ్వకూడదు. ఇలాగ ఇదేంటి, గత 5 ఏళ్లలో మనము చేసిన ఈ క్యాంపెయిన్ని వాడు గమనించలేదు, ఇంతలాగా నష్టపోతామని వాడికి తెలియలేదు. దాంతో ఇవాళ వరల్డ్స్ బిగ్గెస్ట్ మార్కెట్ అమెరికా, దాని తరువాత భారత్. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారు, చైనాపై నేను 25% టారిఫ్ విధిస్తాను. 25% ట్యాక్స్ అంటే వాడు ఏం అమ్ముతాడండి? భారత్ అయితే టోటల్గా బ్యాన్ చేసేసింది. సో 2 అతి ముఖ్యమైన మార్కెట్లో చైనా వాడి ప్రెజెన్స్ గణనీయంగా తగ్గిపోవడం. ఇప్పుడు వాడు ఎక్కడ అమ్ముతాడు? యూరోప్ యూనియన్లో డబ్బులు లేవు. రష్యా వాళ్ళ దెబ్బ ఎలా తగిలింది అంటే, వాళ్ళందరూ రిసెషన్లో ఉన్నారు. ఆఫ్రికా అనేటప్పుడు ఆటోమేటిక్గా పేద దేశాలు. ఇక వీడు భారత్ అమెరికా లేకుండా ఎక్కడ తన సరుకులు అమ్ముకుంటాడు? ఇక ఆసియా ఖండంలో ఉండే దేశాలు అంటే చైనా యొక్క డంపింగ్ పాలసీ, చెత్త చెదారానంతా తీసుకువచ్చి మా దేశాల్లో ఇలా నింపితే ఎలాగా? కాబట్టి వీళ్ళందరూ ఏంటి, యాంటీ చైనా పాలసీ అని మొదలుపెట్టారు. సో ఎటు చూసినా కూడా చైనా వాడికి శత్రువులే మిగిలేరు. ఇప్పుడు వాడు ఎక్కడ తన వ్యాపారం చేసుకుంటాడు? ఇదే కదా పరిస్థితి. సో ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఏమండి మనం చెప్పినట్టు వాడు లడాక్ నుంచి వెళ్ళిపోయాడు కదా, ఎలాగో పెట్టుబడులే కదా పెడతానంటున్నాడు, మీరు ఏకంగా చైనా పౌరులు, చైనా వ్యాపారులు అంటే వీసాలు కూడా ఇవ్వడం లేదు కదా, ఇది తప్పు కదా, మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ, ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవాలని అనుకుంటారు కదా, చైనా వాడు కాళ్ల బేరానికే వచ్చాడు, మీ స్నేహం కావాలి, నన్ను అనుమతించండి, ఇన్ని అడుగుతున్నాడు కదా, మీరు ఒప్పుకోవచ్చు కదా అని మీకు అనిపిస్తుంది, నాకు అనిపించింది. కానీ చూడండి వాడి బుద్ధి ఎలా ఉంటుందంటే, ఇటువైపేమో భారత్ నీ స్నేహం కావాలి,
నువ్వు ఏం చెప్తే అది నేను వింటాను, దయచేసి నా పెట్టుబడులు అనుమతించు, ఇదంతా మాట్లాడతాడు. ఇంకొక వైపు చూశారు అనుకోండి, ఈ బంగ్లాదేశ్ అనబడే దేశం, ఇప్పుడు బంగ్లాదేశ్ చైనా వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. చూడండి, మాల్దీవ్స్ చైనా, ఈ మొయిజు అనబడే ఈ అధ్యక్షుడు ఉన్నాడు చూసారా, వాడు ఒక జిత్తుల మారి వెధవ. సో వాడు ఎలా చైనాతో కలిసిపోయాడో, మీకు బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ కూడా ఇదే పనిలో ఉన్నాడు. ఏదో ఒక రకంగా చైనా నుంచి అప్పులు తెచ్చుకుందాము, ఆల్రెడీ ఉన్న అప్పుల్ని రీషెడ్యూల్ చేద్దాము, ఇలా ఆలోచిస్తున్నాడు. కానీ మహమ్మద్ యూనస్కి భారత్ అంటే ఒక భయం, తెలియని భయం. ఎందుకు? అమెరికాలో మనము చెప్తే డొనాల్డ్ ట్రంప్ కూడా వింటారు అనేది అతనికి ఇప్పుడు అర్థమైంది. అంటే త్వరలోనే మళ్ళీ షేక్ హసీనా పాలన బంగ్లాదేశ్లో ఉంటుందనేది ఇతను బాగా తెలుసుకున్నాడు. ఎందుకు? అమెరికా, భారత్ ఈవిడ వెనక ఉన్నారు, ఈవిడికి సపోర్ట్గా ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు మనం తగ్గిపోదాము అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. చైనా వాడు బంగ్లాదేశ్ని బెదిరించాడు. మీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి చూసారా, స్కూల్ పిల్లలు చదువుకునే పుస్తకాలు, ఇందులో మీరు అరుణాచల్ ప్రదేశ్ని భారత్ యొక్క భూభాగం అని చెప్తున్నారు. మీ వెబ్సైట్స్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్ యొక్క టెరిటరీ అంటున్నారు. ఇక్కడతో అయిపోయిందా? అక్సై చిన్ కూడా భారత్దే అని చెప్తున్నారు. అంటే షేక్ హసీనా ఉన్నప్పుడు ఆవిడకి మన మీద ఉండే ప్రేమ, సో మన మీద ఉండే గౌరవంతో టెక్స్ట్ బుక్స్లో అంతా కూడా అక్సై చిన్ అనేది భారత్ యొక్క టెరిటరీ అని చెప్పి ఆవిడ రాయించారు. సో ఇవే కంటిన్యూస్గా ప్రింట్ అవుతూ వస్తున్నాయి. సో పోయిన నవంబర్లో పుస్తకాల్లో కూడా ఇదే ఉంది. ఇది గమనించిన చైనా వాడు బంగ్లాదేశ్కి ఒక ఉత్తరం రాశాడు. మహమ్మద్ యూనస్కి ఉత్తరం రాసి, నువ్వు ఏంటి మా అరుణాచల్ ప్రదేశ్, మా అక్సై చిన్ని భారత్ యొక్క భూభాగం అని రాస్తావేంటి, అలా ప్రింట్ చేస్తావేంటి, మీ పిల్లలకి ఇలా చెప్తావేంటి, దీనిని నేను ఒప్పుకోను, ముందు ఈ పుస్తకాలనంతా కూడా ఆపేసేయి, మళ్ళీ ప్రింటింగ్ చెయ్యి అంటే మహమ్మద్ యూనస్ క్లియర్గా వాళ్ళకి ఏం చెప్పాడంటే, బాబు ఇందులో మమ్మల్ని లాగకండి, ఇవాళ సమస్యలు ఉన్నాయంటే బంగ్లాదేశ్కి భారత్కి మధ్య సరిహద్దుల ఫెన్సింగ్ అనండి, అలాగే మేము చేస్తున్న తీవ్రవాదము, స్మగ్లింగ్, అలాగే డ్రగ్ పెడలింగ్, దీనిని వాళ్ళు ఆపుతున్నారు, నాకు ఇబ్బంది కాబట్టి వాళ్ళతో నేను గొడవలు పెట్టుకున్నా, శత్రుత్వాన్ని పెంచుకున్నా. కానీ నువ్వు టెరిటరీ మీదకే వస్తున్నావు. అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళదని బ్రిటిష్ వాడు చెప్పాడు, స్వతంత్రము వచ్చిన దగ్గర నుంచి మేము అదే చెప్తున్నాము. అక్సై చిన్ని నువ్వు ఆక్యుపై చేసుకున్నావు అనేది అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఇది మా ప్రాంతము, నువ్వు ఎందుకు నీ టెక్స్ట్ బుక్లో ఇలా ప్రింట్ చేస్తున్నావు అని అడిగితే మేము ఏమీ చెయ్యలేము, ఈ విషయంలో భారత్తో మేము మా శత్రుత్వాన్ని పెంచుకోలేము, ఇది చాలా పెద్ద వ్యవహారంగా తయారవుతుంది, కుదరదు అని చెప్పి బంగ్లాదేశ్ కూడా క్లియర్గా చెప్పడం. కాబట్టి మహమ్మద్ యూనస్కి కొంత మనం పాస్ మార్కులు కూడా వెయ్యాలి. ఎందుకు? ఓకేనండి, ఖచ్చితంగా అలాగే చేస్తాము, అక్సై చిన్ మీదే, అరుణాచల్ ప్రదేశ్ కూడా మీదేని వాడు చెప్పి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ వాడు అర్థం చేసుకున్నాడు ఇది చాలా డేంజరస్ వ్యవహారము, మనము మన లిమిట్లో ఉండాలి అని చెప్పి, నా వల్ల అలా కుదరదు, అనవసరంగా నన్ను ఇందులోకి లాగకండి అని వాడు కూడా చెప్పేశాడు. కానీ చైనా వాడి బుద్ధిని గమనించాలి. మనతో స్నేహము అంటాడు, వ్యాపారము అంటాడు, అలాగే మీరు చెప్పినట్టే మేము వింటాము, లడాక్ విషయంలో మేము ప్రూవ్ చేశాము కదా, మేము వెనక్కి వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు ఏమిటి సమస్య, మళ్ళీ ఎప్పట్లాగే మనం వ్యాపారాలు చేసుకుందాము, మీకు లాభమే మాకు లాభమే, మళ్ళీ మమ్మల్ని అలో చెయ్యండి, ఈ మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ఎంత, మా వెహికల్స్, మా ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా కూడా మీ భారత్లోకి వస్తే అద్భుతాలు సాధించవచ్చు, ఇన్ని మాట్లాడుతున్నాడు. వెనకేం చేస్తున్నాడు? అరుణాచల్ ప్రదేశ్ నాదే అంటాడు, అక్సై చిన్ నాదే అంటాడు. ఇలాంటి జిత్తుల మారితనాన్నే మనం ఎప్పుడూ కూడా ఉపేక్షించలేదు. కాబట్టి వి అనంత నాగేశ్వరన్ అంటారు, ఈయన మన ఎకనామిక్ అడ్వైజర్. ఆయన కుదరదండి, ఫ్యూచర్లో కూడా చైనా పైన ఈ ఆంక్షలు ఇలాగే ఉంటాయి, మేమైతే ఇప్పుడప్పుడే ఎత్తివేయము, చైనాను ఎవరు ఎప్పుడు నమ్మకూడదు, క్లియర్గా ఈయన కూడా చెప్పేశారు. మరి మీరు చెప్పండి, చైనా వాడి యొక్క డబుల్ స్టాండర్డ్స్, హిపోక్రసీ, ఒకవైపేమో స్నేహము అంటాడు, ఇంకొక వైపేమో శత్రుత్వం అనే దాన్ని కొనసాగిస్తాడు. ఇలాంటి దేశాన్ని మనము ఎలా చూడాలి, మన యొక్క ఫారిన్ పాలసీ ఎలా ఉండాలి, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.